ఆయేషా మీరా ఈ పేరు చెబితేనే ఒక దారుణమైన అత్యాచార ఘటన గుర్తొచ్చి ఒళ్ళు జలధరిస్తోంది. ఈ ఘోరం జరిగి 18 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు అసలు నిందితులు ఎవరనేది కనిపెట్టలేదు. మొదట అనుమానితుడిగా రిమాండ్లో ఉంచిన సత్యంబాబు అమాయకుడని, అతన్ని ఇరికించారని ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత అతన్ని విడుదల చేయడం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా కోర్టు ఆయేషా తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. విజయవాడలో 18 ఏళ్ల క్రితం బాలికల హాస్టల్లో అత్యాచారానికి గురై హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా సుదీర్ఘకాలం విచారించాయి. అయితే గతంలో రిమాండ్లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆయేషా తల్లిదండ్రులకు విజయవాడ సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది. అత్యాచారానికి గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చడంలో పోలీసులు, సిబిఐ కూడా విఫలమయ్యాయి. నేటికి ఆయేషా మీరా కేసు మిస్టరీగానే ఉంది. ఆ పేరు చెబితేనే ఇప్పటికీ ఆడపిల్లల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతోంది. కేసు మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఆయేషాను రేప్ చేసి హత్య చేశాడని అనుమానిస్తూ గతంలో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆ అరెస్టుపై అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి. నిరసనలు, ధర్నాలు కూడా జరిగాయి. అతను నేరస్తుడు కాదని, అసలు నేరస్తులను తప్పించడానికే అతన్ని ఇరికించారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆ రోజు సత్యంబాబుపై సెక్షన్ 376, సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదుకు సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. తాజాగా కోర్టు ఆయేషా పేరెంట్స్కు నోటీసులు పంపడం రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 19న ఆయేషా తల్లిదండ్రులు సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. తమ కుమార్తె అత్యాచారం విషయంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆయేషా మీరా తల్లిదండ్రులే గతంలో బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత సత్యంబాబు కోసం ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి తాజాగా దర్యాప్తు చేపట్టింది. ఇదే సందర్భంలో ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నట్లుండి విజయవాడ సిబిఐ కోర్టు ఆయేషా మీరా తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వడం, అది కూడా సత్యంబాబుపై నమోదైన అభియోగాల గురించి కావడం సంచలనంగా మారింది.